నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సత్యప్రసన్నారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. అనంతరం సత్యప్రసన్నారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి, మహిళల గురించి వారు మాట్లాడడం జరిగింది. మహిళా దినోత్సవం. థ్యాంక్ యూ. ఫోన్ లెవెల్కి ఇచ్చిన ఫోన్ లెవెల్కి వస్తుంది. మన రాలేదని రావద్దు చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ శిల్ప. థ్యాంక్ యూ రా. ఓకే, మీరేనా? ఓకే, థ్యాంక్ యూ అక్క. సుజాత అక్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా డీసీసీ ఆఫీస్లో మా తోటి మహిళలందరితో పాటు ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళా కాంగ్రెస్కి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేస్తుంది. మా రేవంత్ అన్న పాలనలో, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏ పథకమైనా మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ ఉంది. ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత బస్సుతోని చాలా మంది మహిళలకి మేలు జరుగుతుంది. చిన్నగారు రైతులతో పాటు చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి, మధ్యతరగతి మాలాంటి కుటుంబం ఉన్న మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు అనేది చాలా ఉపయోగంగా ఉంది. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత కరెంటు. నిత్యం మేము ఇల్లు నడిపించే వాళ్ళ మహిళలమే కాబట్టి మాకు ఉచిత కరెంటుతో పాటు కూడా, అంతేకాకుండా సిలిండర్ వచ్చేసరికి 1200 రూపాయల సిలిండర్ని ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉచితంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనం ఈరోజు చూసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్రీ బస్సు ఇవ్వడమే కాకుండా బస్సులే మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు నడిపించుకునే విధంగా మా మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏది అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. అదొక్కటి కూడా మేము చాలా గర్వంగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము కూడా మా మహిళా కాంగ్రెస్ తరఫున, మా అందరికీ తరఫున మేము రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా మహిళలందరికీ కూడా ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళలు ఇప్పుడు ఆకాశం వైపుగా చూసి ప్రతి రంగంలో కూడా ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనం ఇంకొక విషయం తీసుకుంటే మైనింగ్ విషయంలో కూడా మా మహిళలు రాణించి ఈ మధ్యలో కూడా వాళ్ళు ముందు జాగాలో ఉన్నారని చెప్పి తెలియజేయడం, అదొక్కటి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా మహిళలందరికీ కూడా ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ షేర్ చేసుకునేది ఒకటే విషయం ఏంటంటే, ఇంకా కూడా ఒకప్పటికి ఇప్పటికీ చేంజ్ వచ్చినప్పటికీ కూడా మనం నాతోటి రాజకీయంగా ఎంచుకున్న మహిళలందరూ కూడా రాజకీయంగా కూడా ఇంకా చైతన్యవంతులై ఎప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ స్థానాన్ని వాళ్ళే ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఏదైనా మహిళా సాధికారతతో పూర్తి స్థాయిలో వచ్చిందని అంటారు. కానీ ఇంకా కూడా మా చట్టాలు మేము నిర్వర్తించేంత, చేసుకునేంత వరకు ఉంటేనే మహిళా సాధికారత పూర్తి స్థాయిలో అవుతుందని నా అభిప్రాయం. ఇంకొక విషయం కూడా, ఏ స్టేజ్ మీద చూడండి మా మహిళలు చాలా తక్కువగానే ఉన్నాం. ఇప్పటికీ కూడా జనాభాలో 51% ఉన్నప్పటికీ కూడా, అన్ని రంగాలలో మేము ముందు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏ స్టేజ్లో కూడా ఇంకా కూడా రాజకీయంగా మేము ఇంకా కొంచెం వెనుకబడే ఉన్నామనేది నా ఉద్దేశం. అదేవిధంగా మహిళలు కూడా ఇంకా కూడా స్టేజీ పైన కూడా మనం కూడా సరి సమానంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, స్థానిక సంస్థలో చూడొచ్చు, దేనిలోనైనా మనం కూడా ఎట్లా తీసుకోకుండా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మాట్లాడుతున్నారు. శుభాకాంక్షలు ఇస్తున్నాను. మీ ప్రెస్టేజ్కు చెప్పే ఈ సమయం సరిపోదు. మీ ప్రెస్టేజ్ ఒక ఇంటికి ఒక శోభ, సమాజంకి ఒక శోభ, మరపురాని ఇది బర్త్.
ఆ బర్త్తోనే అన్ని జిమ్మెదారీ తీసుకొని పుడుతుంది. ఆ जिम्मेदारी మొత్తం తీసుకునే ప్రపంచంలో दुनिया में आ जाता है पूरा जिम्मेदारी लेके. इनको हम छोटा नहीं समझना, इनको इज्जत देना. इनको इज्जत दिए तो मर्द आदमी को इज्जत मिलती. ఉమెన్స్ మనం సాధ్యమైనంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇస్తేనే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఏదో పని కొరకే పుట్టింది, సంతానం కొరకు పుట్టింది, మన జిమ్మెదారీ అంతా సేవ చేసడానికి పుట్టింది అని అనుకొని కొందరు అవమానిస్తున్నారు, కొందరు రెస్పెక్ట్ ఇయ్యరు. సమాజంలో ఉన్నారు 1%, 2% ఉన్నారు. 10% కూడా ఈ కాలంలో ఇప్పుడు 50% చెప్పచ్చు. ఇంత 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 అంటే రెస్పెక్ట్ సాధ్యమైనంత ఇవ్వాలి, మనం మ్యాక్సిమం ఇవ్వాలి. భగవంతుడు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఉమెన్కు రెస్పెక్ట్ ఇస్తే మా శాస్త్రంలోనే, ఇస్లామిక్ శాస్త్రంలో కూడా ఉంది, औरत की इज्जत करो तुमको इज्जत मिलेगी, तुमको इज्जत मिलेगी. अल्लाह ताला वो देगा इज्जत. భగవంతుడు ఇజ్జత్ ఇస్తాడు, ఒక ఉమెన్కు రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ కాలంలో ఇప్పుడు అందరూ ఒక సేవ చేసేదానికి పుట్టిందని అనుకుంటారు. అది రాంగ్. అది రాంగ్. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక యాక్టింగ్ కొరకు ఒక చెప్పడానికి ఇటు బట్టిగా రాలేదు, నిజం అంటున్నాను. నేను మనస్ఫూర్తిగా కరెక్ట్ చెప్తున్నా. నా భార్యకు అయితే నేను రెస్పెక్ట్ ఇస్తాను. నేను బరాబర్ ఇంత వయసు అయింది నా 78 years. నాకు 78 years. I was PGHM, retired in the year 2005. Near about 20 years after retirement. I am really చెప్తున్నా. నేను నా వైఫ్కు నేను రెస్పెక్ట్ ఇస్తాను. నాకు చూసి నా ఖాందాల్లో అందరు నేర్చుకున్నారు. అరే అది ఒక పువ్వు, ఒక ఏం చెప్పాలి, నా దగ్గర నాకు పదం లేవు. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. సంసారంలో ఒక ఇద్దరు సమానమే అనుకుంటే మంచిది. ఇది సుపీరియర్ అనుకోవద్దు. మగ మనిషి అసిస్టెంట్, ఆమె అసిస్టెంట్, లైఫ్కు అసిస్టెంట్ ఒకటి. అతి రెస్పెక్ట్ ఇచ్చి బస్సెస్లో లేడీస్కు ఫ్రీ జర్నీ చేయాలని ఒక స్కీమ్ ఎస్సీలో నడుస్తున్నది వాళ్ళ కూడా. అది చాలా మంచిది. అది అలా ఆ పాలిటిక్స్లో ఇది ఒక పాయింట్, రెస్పెక్ట్ ఇస్తున్నారు. अब ఒక आदर्श साहब ఉండే, औरत ने दिया जन्म मर्दों को, औरत ने दिया जन्म मर्दों को. अरे मर्द को औरत जन्म देती. థ్యాంక్ యూ అండి. మా మహిళా కాంగ్రెస్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.